మనోహరమైన వడపళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. అనేకనేక దేవాలయాల పవిత్రమైన సన్నిధులు కలిగినదే మన తమిళనాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినది ముఖ్యమైనది ప్రసిద్ధి చెందిన దేవాలయమైన చెన్నైలో వడపళనిలో ఉన్నటువంటి మనోహరమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. తమిళనాడులో దక్షిణ దిశలో ఉన్న పళని దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి ఉండే పుణ్యక్షేత్రంగా చూడబడుతోంది. ముఖ్యంగా ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల ఇది ఉత్తర పళని అని పిలువబడుతోంది. ఉత్తరం పళని అనే పేరే తర్వాత వడపళని అని మారింది. ఎంతో బిజీగా ఉన్న నగరపు మధ్యలో నిటారుగా ఉన్న రాజగోపురాన్ని కలిగి ఉన్న ఈ పవిత్ర దేవాలయమే వడపళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. పెద్ద ఎత్తులో ఉన్న ఈ కోనేరు ఈ దేవాలయపు ప్రత్యేకాంశం. తీవ్రమైన సుబ్రహ్మణ్య స్వామి భక్తునిగా ఉన్న అన్నస్వామి నాయకర్ ఆయన నివసించే చోట చిన్నదిగా ప్రారంభించిన ఒక దేవాలయమే కాలక్రమేణా నేడు ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మారింది. బ్రహ్మాండమైన నిర్మాణపు కళ అందాన్ని ఈ దేవాలయంలో మనం చూడగలము. ఎవరైనా సరే ఆశ్చర్యపరిచే అందాలు కలిగినదే ఈ వడపళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. దేవాలయపు తూర్పు భాగాన దాదాపు 40 మీటర్ల ఎత్తున్న ఈ గోపురంలో భరతనాట్యంలో ఉన్న 108 రూపాల్ని ఈ గోపురంలో శిల్పాలుగా చెక్కారు. 6 అడుగుల ఎత్తున్న బండరాయిలో 6 ముఖాలతో 12 కరములతో ఉన్న విగ్రహంగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యున్నారు. నెమలి రూపంలో ఉన్న ఒక సింహాసనంలో కూర్చుని వరాలు ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుటకు ఇక్కడకు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఉపదేవతలుగా విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి అలాగే మహాశివుడు ఈ దేవాలయపు ప్రాంగణంలో ఉన్నారు. మంగళపు గుర్తుగా సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల ఈ గుడి ప్రాంగణంలో అంగారకుని ఆలయము నిర్మించబడి ఉంది. ఒక రాయి స్తంభంలో చెక్కబడిన ఆంజనేయ స్వామి విగ్రహము ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒకటి. ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు దర్శించే సమయంగా ఉంది. ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా జరుపుకునే ఒక ఉత్సవమే సూర సంహారం. సుబ్రహ్మణ్య స్వామి అసురుడైన సూరపద్ముని వధించిన దాన్ని గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవం జరపబడుతోంది. గుడి యొక్క దైవిక పనులకు, సంప్రదాయాలకు ముఖ్యత్వాన్ని ఇవ్వడమే కాకుండా జీవకారుణ్యానికి ముఖ్యత్వం ఇచ్చే విధంగా ఈ దేవాలయం ఉంది. పేదవాళ్లకు ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని ఇస్తున్నారు. ఒక స్కూలు, ఒక ఆసుపత్రి దేవాలయపు ఆధీనంలో ఉంది. ఇది తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం.
పూజలను పునస్కారాల్ని జరపడం మాత్రమే కాకుండా ఈ దేవాలయానికి ఆహ్వానాన్నిచ్చే అనేక మంది భక్తులకు సామాజిక సేవలకు ఇక్కడెంతో ముఖ్యత్వం ఇస్తున్నారు. ఇదిక్కడ మెచ్చుకోవలసిన విషయం.